నమస్తే. నేను మీ అశ్విని కుమార్. దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 24 గంటల కిందటే మోడీ ప్రతీకారం ఖచ్చితంగా తీర్చుకుంటాడు, పాకిస్తాన్లో ఎవరిని వదిలిపెట్టడు, పాకిస్తాన్ టెర్రరిస్టుల్ని అంతమొందించేంత వరకు మోడీ గ్యారంటీ, ఖచ్చితంగా రివెంజ్ అనేది ఉంటుంది, ఇది మా హామీ అని రాజ్నాథ్ సింగ్ చెప్పిన 24 గంటల తర్వాత చాలా ఫాస్ట్గా మార్పులు జరుగుతున్నాయి దేశ సరిహద్దుల్లో కానీ అంతర్గతంగా భారతదేశంలో కానీ. భారతదేశంలో ఎంహెచ్ఏ ఆర్డర్స్ ఇచ్చింది మాక్ డ్రిల్ నిర్వహించమని రాష్ట్రాలకి. ఆ మాక్ డ్రిల్ అన్నీ కూడా టెస్ట్ చేయమంది. యుద్ధ సైరన్లు మోగినప్పుడు బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఉన్నవాళ్ళు లేదా ఎయిర్పోర్ట్లో ఉన్నవాళ్ళు ఎట్లా దాక్కోవాలి లేదా ఎట్లా తప్పించుకోవాలి అనేది ఒక మాక్ డ్రిల్ కింద. అట్లాగే బ్లాక్అవుట్స్, క్యామోఫ్లాగ్స్ ఇవన్నీ కూడా ప్రోటోకాల్స్ అన్నిటినీ కూడా యాక్టివేట్ చేయమంది. డ్రిల్స్ అన్నీ కూడా లైట్లు ఎప్పుడు తీసేయాలి, ఎప్పుడు వేయాలి, సైరన్ మోగినప్పుడు ఆ వీధి దీపాలు, ఇంట్లో లైట్స్ ఆఫ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా రాష్ట్రాలన్నిటికీ కూడా డైరెక్ట్ చేసింది మాక్ డ్రిల్ నిర్వహించమని. 1971 యుద్ధం తర్వాత మొట్టమొదటిసారి భారతదేశ ప్రభుత్వం ఇట్లా మాక్ డ్రిల్స్ నిర్వహించటం ఇదే. సో ప్రజలందరికీ కూడా, భారతీయులందరూ కూడా ఏదో పెద్ద ఇన్సిడెంట్ జరగబోతోంది, అందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది అనేది అయితే బాగా వినబడుతోంది సోమవారం నాడు సాయంత్రం నుంచి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా నేను ఈ వీడియో చేసే సమయానికి ఇంకా ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ని కలుసుకోలేదు, మీటింగ్ ఉంటుంది సోమవారం సాయంత్రం రాత్రికి ఖచ్చితంగా అనేది అయితే మనకి ఢిల్లీ నుంచి వార్తలు బాగా స్పెక్యులేట్ అవుతున్నాయి. అజిత్ దోవల్, ప్రధానమంత్రి మోడీ కూడా చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉండబోతోందని తెలుస్తోంది. ఈ 3 రోజుల్లో, అంటే గత 72 గంటలుగా ప్రధానమంత్రి కూడా 1-on-1 మీటింగ్ ఇండియా నేవీ చీఫ్తో, అట్లాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్తో, డిఫెన్స్ సెక్రటరీతో, అట్లాగే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో కూడా 1-on-1 మీటింగ్, చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ నడిపినట్టుగా మనకు తెలుస్తోంది. ఇంకో పక్క పాకిస్తాన్ అష్టదిగ్బంధం అని నేను గతంలోనే ఒక వీడియో చేశాను. దానికి సంబంధించిన ఇంపాక్ట్ రిజల్ట్స్ అన్నీ కూడా క్లియర్గా కనబడుతున్నాయి, తెలుస్తున్నాయి. ఏంటంటే అందులో వాటర్ ఆపేశారు పాకిస్తాన్కి పూర్తిగా. ఆ వాటర్ ఫ్లో పాకిస్తాన్కి వెళ్తున్న సలాల్ డ్యామ్, చెనాబ్ రివర్ దగ్గర రియాసీ డిస్ట్రిక్ట్ అని ఉంది, ఆ వాటర్ అంతా కూడా పూర్తిగా ఆపేసిన 48 గంటలకే పాకిస్తాన్కి చుక్క నీరు కూడా అట్నుంచి వెళ్ళటం లేదు. ఇదో పెద్ద సెట్ బ్యాక్ అని చెప్పచ్చు. ఎకానమీ స్లో డౌన్ అవుతుంది. పాకిస్తాన్లోనే అంతర్యుద్ధం మొదలైంది. రైతుల నుంచి అట్లాగే ఆర్మీలోనే వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారు. కొంతమంది ఆర్మీ అప్పుడే సైనికులు లొంగిపోతున్నారు, కొంతమంది దేశం విడిచి వెళ్ళిపోతున్నారు. సాక్షాత్తు పాకిస్తాన్ ఎంపీ పార్లమెంటేరియనే నేను దేశం వదిలి వెళ్ళిపోతానని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఒకళ్ళు యుద్ధం మొదలవుతే. దీన్ని బట్టి అర్థమవుతుంది పాకిస్తాన్ ఈజ్ బ్లీడింగ్, పాకిస్తాన్ ఇన్ ప్యానిక్ అని. అంతేకాకుండా భారతదేశం IMFని పాకిస్తాన్కి ఇచ్చిన లోన్స్ మీద అన్నీ కూడా రివ్యూ చేయమని చెప్పింది. దానికి IMF కూడా ఒప్పుకుంది. మే 9 లోపల ఆ లోన్స్కి సంబంధించిందంతా కూడా ప్యాకేజ్ అంతా రివ్యూ చేస్తానని భారతదేశానికి హామీ ఇచ్చింది. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకో పక్క వాటర్ ఆపేశారని చెప్పాను. సలాల్ డ్యామ్ దగ్గర ఇవి కూడా క్లోజ్ చేసేశారు. సో ఒక పక్క వాటర్ ఆపేశారు, ఒక పక్క ఫ్లైట్స్ అన్నీ కూడా చాలా వరకు పాకిస్తాన్ గగనతలం నుంచి ఎగరటానికి క్యాన్సిల్ చేసుకున్నాయి, భారతదేశానికి సంబంధించినవి. అట్లాగే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నీ కూడా పాకిస్తాన్ రూట్ కాకుండా వేరే రూట్ నుంచి అన్నదైతే డైవర్షన్కి ఒప్పుకున్నాయి. అది కూడా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి సమయంలో. ఇవన్నీ జరుగుతున్నప్పుడు భారతదేశ ప్రధానమంత్రి పాకిస్తాన్ని అన్ని రకాలుగా ఎక్కడా కూడా ఊపిరి ఆడనివ్వకుండా, సడలనివ్వకుండా గట్టి పట్టు బిగిస్తున్న సమయంలో చైనా ఓపెన్ అవుట్ అయింది, బహిర్గతమైంది పాకిస్తాన్కి మద్దతని. టర్కీ లాంటి దేశం కూడా పాకిస్తాన్కి మద్దతు తెలుపుతామని ముందుకొచ్చింది. ఇంకో పక్క పుతిన్ ప్రధానమంత్రికి ఫోన్ చేసి భారతదేశానికి పూర్తి మద్దతుని తెలిపారు. భారతదేశానికి ప్రపంచ దేశాలన్నీ కూడా ముందుకొస్తేనే మద్దతు తెలపటానికి. భారతదేశంలో ఏం జరుగుతోంది? భారతదేశంలో చాలా కీన్గా అబ్జర్వ్ చేయాల్సిన సమయం ఇది. భారతీయులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయము. ప్రతిపక్ష నాయకుడు ఎందుకు వెళ్తాడో, ఎప్పుడు వెళ్తాడో విదేశాలకు తెలియదు. కరెక్ట్గా ఇలాంటి ఇంపార్టెంట్ టైంలో విదేశాలకు వెళ్ళి వస్తూ ఉంటాడు ఆయన కానీ
లేదు సోనియా గాంధీ కానీ ఎవరూ కూడా దీని మీద మాట్లాడింది లేదు, ఖండించింది లేదు, సంబంధించిన వార్తలు ఎక్కడా లేవు. మద్దతుగా నిలుస్తామని ఒక స్టేట్మెంట్ తప్ప కర్ణాటకకి సంబంధించిన మంత్రులు కానీ, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కానీ, లేదు కాంగ్రెస్ ఎంపీలు కొంతమంది ఎప్పుడూ కూడా మన భారతదేశ ఆర్మీని డీమారలైజ్ చేస్తూనే ఉంటారు, తర్వాత తప్పుకుంటూ ఉంటారు. ఇది ఎట్లా అంటే పాకిస్తాన్ కూడా ముందు టెర్రరిస్ట్ అటాక్ చేస్తుంది, తర్వాత మా పాత్ర లేదు అంటుంది. అట్లాగే తయారైంది భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కూడా. సిగ్గుచేటని చెప్పాలి. క్లియర్గా మన రఫేలే ఫైటర్స్ని మాక్ చేస్తున్నప్పుడు కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు సేమ్ ఆ మాక్ చేసిన విధానాన్ని నిమ్మకాయ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్టి రఫేల్ అనే బొమ్మకి ఒక సర్కాస్టిక్గా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని సమాజ్వాదీ పార్టీ నాయకులు మద్దతు తెలపటం ఏంటి? ఇది భారతదేశానికి సంబంధించింది, ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు అన్నది కూడా వాళ్ళకి ఇంగిత జ్ఞానం లేదు. క్లియర్గా అదే విజువల్స్ని పాకిస్తాన్ ఛానల్లో వాళ్ళు టెలికాస్ట్ చేసి భారతదేశం మీద వ్యంగ్యంగా మాట్లాడుతున్నారంటే భారతదేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఎంత దిగజారిపోయినాయి అనేది అయితే మనకు అర్థమవుతుంది. ఇంకో పక్క డిపోర్టేషన్కి సంబంధించి పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ వాళ్ళు అందరూ భారతదేశం వదిలి వెళ్ళిపోవాలి, అక్రమంగా ఉన్నవాళ్ళు లేదా వీసాలు అయిపోయిన వాళ్ళు అని కేంద్ర ప్రభుత్వం అల్టిమేటం జారీ చేశాక చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. చాలా ఆశ్చర్యకరమైంది. ఒక చోటైతే 12 మంది ముస్లిమ్స్ ఇంట్లో దాక్కుని బయట తాళం వేసి వాళ్ళు పోలీసులు వచ్చినప్పుడు ఎవరు లేరని చెప్పటం, ఆ తర్వాత అక్రమంగా అన్ని కనెక్షన్స్ అన్నీ వాళ్ళు తీసుకుంటాము, ఐడి కార్డ్స్, ఆధార్ కార్డ్స్ అన్నీ కూడా వాళ్ళకి ఎట్లా వచ్చినాయి భారతదేశంలో, వాళ్ళందరూ అక్రమంగానే ఉంటున్నారు భారతదేశంలో, వాళ్ళు ఇంట్లో దాక్కొని తలుపులు తీయకపోవటం, ఇలాంటి సన్నివేశాలన్నీ జరుగుతున్నాయి. అంతేకాకుండా ఒక 22 మంది ముస్లిం మహిళలు ఎప్పుడో వచ్చి ఇక్కడ దాదాపు 100 మంది దాకా వాళ్ళు పిల్లల్ని కంటము, గ్రాండ్ మదరు, గ్రాండ్ పేరెంట్స్ అయ్యారు, వాళ్ళందరికీ భారతదేశ పౌరసత్వం ఇవ్వటం, ఇలాంటి షాకింగ్ విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. సో ఎప్పటి నుంచో అక్రమంగా చాలామంది ఉంటున్నారు. భారతదేశానికి సంబంధించిన ఈ ఫ్రీబీస్ వీటన్నిటి మీద వాళ్ళు బతుకుతున్నారు, భారతదేశాన్ని ఆర్థికంగా వెనక్కి నెట్టుతున్నారు. ఇవన్నీ కూడా చాలా కీ ఫ్యాక్టర్సు. ఇప్పటికైనా ప్రజలందరూ మేల్కోవాలి. ఇలాంటి ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి లేదా కేంద్ర ప్రభుత్వానికి వెంటనే దృష్టికి తీసుకెళ్ళాలి. వెంటనే దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు సరైన యాక్షన్ కూడా తీసుకుంటారన్నది మనకి తెలుస్తుంది. ఇంకో పక్క పాకిస్తాన్కి చెందిన సినిమాలు ఇలాంటివన్నీ కూడా ఇండియాలో బ్యాన్ అన్నారు, సోషల్ మీడియాకు సంబంధించినవన్నీ బ్యాన్ అన్నారు, యూట్యూబ్కి సంబంధించినవన్నీ బ్యాన్ అన్నారు. కానీ భారతదేశంలో ముఖ్యంగా ప్రకాష్ రాజ్ లాంటి సినీ యాక్టర్ అంతా కూడా పాకిస్తాన్ నటుల్ని బ్యాన్ చేయటం ఏంటి, లేకపోతే సనాతన ధర్మ గురించి మాట్లాడడం సర్కాస్టిక్గా వ్యంగ్యంగా, లేకపోతే లార్డ్ హనుమాన్ గురించి వ్యంగ్యంగా మాట్లాడడం, ఇవంతా ఎక్కడికి వెళ్తోంది ఏంటి అనేది కూడా ప్రజలందరూ ఈ టైంలో గమనించాలి. ఎందుకంటే ఇది నేషన్ ఫస్ట్, దేశానికి సంబంధించిన విషయము, ఇదే ఒక్క వ్యక్తికో సంబంధించింది కాదు. భారతీయులందరూ కూడా చాలా అలర్ట్గా ఉండాల్సిన సమయం. ఎందుకంటే ఎక్కడో ఒక చోట రూమర్స్ క్రియేట్ చేయటం, పాకిస్తాను, బంగ్లాదేశు, చైనా వీళ్ళందరూ కూడా భారతదేశం మీద దాడి చేయాలనుకుంటున్న సమయంలో భారతదేశంలో ఉన్న కొన్ని ఇంటర్నల్ ఫోర్సెస్ దీన్ని ఉపయోగించుకొని ఇక్కడ అంతర్గతంగా కూడా ఒక యుద్ధాన్ని లేపాలనే ఆలోచనలో ఉన్నట్టుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కేంద్రానికి అందినాయి. అందుకే ఈ మాక్ డ్రిల్స్తో పాటు కేంద్ర ప్రభుత్వం స్టూడెంట్స్ అందరినీ కూడా ట్రైన్ చేయమని చెప్తుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా ఏం రూమర్స్ని నమ్మొద్దని చెప్తుంది. ఎక్కడ ప్రతిపక్ష పార్టీలకి అవకాశం ఇవ్వకూడదని, భారతదేశ ప్రజలందరూ కూడా సంయమనం పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలకి, రాష్ట్ర ముఖ్యమంత్రులకి అందరికీ కూడా ఆదేశాలు పంపించినట్టుగా తెలుస్తోంది. ఒకటైతే మనకు కనబడుతోంది క్లియర్గా, యుద్ధ మేఘాలు అయితే కమ్ముకుంటున్నాయి. యుద్ధం ఎంతవరకు వెళ్తుంది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని కొట్టేయడం వరకా లేదా ఇంకా ముందుకెళ్తుందా అనేది అయితే మనం రాబోయే రోజుల్లో చూడాలి. ప్రస్తుతానికి పాకిస్తాన్ గురించి ఇంత మాట్లాడుతున్నాం కానీ మన ఆర్మీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం వీళ్ళందరూ 4 రోజుల సమయం చాలు పాకిస్తాన్ని పూర్తిగా మొత్తం ఓడించడానికి. యుద్ధం 4 రోజుల్లో ముగిస్తామని మన భారత ఆర్మీ అంత గంటాపదంగా చెప్తున్నప్పుడు భారతదేశంలో ఉన్న భారతదేశ వ్యతిరేక శక్తులు మాత్రం వీటి గురించి వ్యంగ్యంగా మాట్లాడడం చాలా దురదృష్టకరం. సోషల్ మీడియాలో అయితే ఒక మ్యాప్ బాగా సర్క్యులేట్ అవుతుంది.
ఇండియా మ్యాప్తో పాటు చాలా బాగా పెట్టాడు ఆయన. ఇట్స్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ 2 అటాచ్డ్ టాయిలెట్ రూమ్స్ అని. భారతదేశం అనేది ఒక పెద్ద మాస్టర్ బెడ్రూమ్ అని, అందులో చిన్న బాత్రూమ్లు బంగ్లాదేశ్, పాకిస్తాన్ అన్నది చాలా బాగా వేసాడు అతను కార్టూన్ కూడా. అది కూడా వ్యూవర్స్కి షేర్ చేస్తున్నాను. ప్రస్తుతానికైతే మాక్ డ్రిల్కి మొట్టమొదటిసారి 71 తర్వాత ఎప్పుడైతే MHA డైరెక్ట్ చేసిందో అందరినీ, ఏమన్నా యుద్ధం అనేది అతి త్వరలో మొదలవబోతుందా అన్నదైతే భారతీయుడి మధ్యలో ఆలోచన. రివెంజ్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రపంచ దేశాలు నివ్వెరపోయేలాగా ఉంటాయని చెప్పి హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్టేట్మెంట్ ఇచ్చారంటేనే చాలా పెద్ద ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి. ఈ సమయంలో, ఇలాంటి సమయంలో భారతదేశ ప్రజలందరూ కూడా సంయమనం పాటించాలి. ఎక్కడా కూడా రూమర్స్కి, స్పెక్యులేషన్స్కి రెచ్చగొట్టే వాళ్ళు మన పక్కనే ఉంటారు. ఇలాంటి శక్తులతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ.